Hi students, welcome back to Triple Students YouTube channel. So this is basics of electrical engineering గురించి మనం చెప్తున్నాం అన్నమాట. చివర్లో ఉన్నాం అన్నమాట ఈ యూనిట్లో. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను థెవెనిన్స్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో ఇన్ దిస్ వీడియో we are going to know about the Norton's theorem. Norton's theorem. See, coming to Norton's theorem. So Norton's theorem is also one of the similar theorem to Thevenin's theorem, but there are some small changes anamata. So Norton theorem states that any linear circuit containing several energy sources, here the energy sources means current sources, voltage sources, whatever it is, and resistance can be replaced by a single constant current source in parallel with a resistor. So ఇంతకుముందు మనం థెవెనిన్స్ థియరం చెప్పుకున్నప్పుడు ఒక సర్క్యూట్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని ఈక్వివలెంట్ సర్క్యూట్ థెవెనిన్స్ ఈక్వివలెంట్, అదే విధంగా ఇక్కడ నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్, నార్టన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఎలా తీసుకుంటాం అంటే చూడండి, ఒక కరెంట్ సోర్స్ అన్నమాట, ఒక కరెంట్ సోర్స్ తీసుకుంటాం ప్యారలల్ విత్ ఏ రెసిస్టర్, అంతే. సో ఈ కరెంట్ వచ్చి ఐఎన్, ఈ సోర్స్ వచ్చి ఆర్ఎన్, ఇది ఏబి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోడ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం, రిమైనింగ్ అంతా సేమ్. వెరాస్ రిమైనింగ్ అంతా సేమ్ థెవెనిన్స్ థియరం లాగే అనమాట. సో నార్టన్స్ థియరం స్టేట్స్ ద స్టేట్మెంట్ బాగా చూసుకోండి. నార్టన్స్ థియరం స్టేట్స్ దట్ ఎనీ లీనియర్ సర్క్యూట్ కంటైనింగ్ సెవరల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై ఏ సింగిల్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టర్ అనమాట. సో దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రొసీజర్స్ మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం చేస్తాం, ప్రాబ్లం చేసిన తర్వాత లేదా ప్రొసీజర్ నేర్చుకునేస్తాం. ప్రొసీజర్ టు ఫాలో నార్టన్స్ థియరం. సో ప్రొసీజర్ టు ఫాలో నార్టన్స్ థియరం. సో థెవెనిన్స్ థియరం తీసుకున్నట్టయితే మనకు ఒక వోల్టేజ్, సింగిల్ వోల్టేజ్ సోర్సు సిరీస్ విత్ ది రెసిస్టర్ అనమాట, ఆర్టీహెచ్ అనమాట. ఇక్కడ నేను నార్టన్ కాబట్టి ఐఎన్ ఆర్ఎన్ వచ్చింది అంతే అనమాట. ఫస్ట్ స్టెప్ ఈస్ రిమూవ్ ద లోడ్ రెసిస్టెన్స్. దీనికి కూడా సేమ్ అనమాట, రిమూవ్ ది లోడ్ రెసిస్టెన్స్, రిమూవ్ ది లోడ్ రెసిస్టెన్స్ RL. And second point is find RS. That means find RN by shorting all voltage source. Suppose voltage source ఉంది అనుకో మన సర్క్యూట్లో, ఏం చేస్తాం, షార్ట్ చేస్తాం లేదా ఓపెన్ చేస్తాం. ఎప్పుడు కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ IN by shorting the output terminals. Find IN by shorting the output terminals అన్నమాట. సో ఏం చేస్తున్నామంటే ఐఎన్ మీన్స్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. అంటే ఇంతకుముందు మనం అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర క్లోజ్ చేస్తామన్నమాట, ఓపెన్ చేసి విఓసి కనుక్కుంటాం, దాన్ని థెవెనిన్స్ వోల్టేజ్గా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ అవుట్పుట్ టెర్మినల్ని షార్ట్ చేస్తాం. షార్ట్ చేసి ఏం చేస్తామంటే మనము అక్కడ కరెంట్ కనుక్కుంటాం, ఆ షార్ట్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అదే మనకు నార్టన్స్ కరెంట్ అనమాట. ఐఎస్ అంటే సోర్స్ కరెంట్ అని కూడా తీసుకుంటాం. ఫైండ్ ద కరెంట్, లాస్ట్ స్టెప్, ఫైండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ లోడ్ రెసిస్టెన్స్ RL, త్రూ లోడ్ రెసిస్టెన్స్ RL. So these are the procedures for following the Norton's theorem. Now let's go into the ప్రాబ్లంలోకి వెళ్తాం అనమాట. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫర్ నార్టన్స్ థియరం. సో కెన్ యూ చేంజ్ ద కలర్ ఆఫ్ ద స్కెచ్? ఓకే, ఎగ్జాంపుల్. సో వైట్ పేపర్ పైన బ్లాక్ స్కెచ్ అనేది బాగా ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో లెట్ ఇట్ ది సేమ్ సర్క్యూట్ మనం థెవెనిన్స్ థియరంలో తీసుకున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ అదే ప్రాబ్లం తీసుకుంటాం. కరెంట్స్ ఎలా వస్తుంది, సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా అనేది చూస్తామన్నమాట. సో ఏ వోల్టేజ్ సోర్స్ అండ్ ఏ రెసిస్టర్ అండ్ అనదర్ రెసిస్టర్ అండ్ హియర్ ద లోడ్ రెసిస్టర్ అండ్ వన్ మోర్ వోల్టేజ్ సోర్స్ అనమాట. ఓకే, వన్ మోర్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటాం అనమాట. సో దీని వాల్యూస్ మనం కలర్స్తో చేంజ్ చేసుకుంటాం. హియర్ సేమ్ 10 volts, 10 ohms. నెక్స్ట్ ఇక్కడ 20 ohms అండ్ ఇక్కడ 20 volts అండ్ 40 ohm అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్? స్టెప్ 1 మనకు అందరికి తెలుసు కదా. స్టెప్ 1 ఈస్ రిమూవ్ లోడ్ రెసిస్టెన్స్. ఎక్కడ? అక్కడ అనమాట.
ఇక్కడ కూడా రిమూవ్ ఆర్ఎల్ అండ్ షార్ట్ ది టెర్మినల్స్ ఏ అండ్ బి, లెట్ ఇట్ బి ఏ అండ్ బి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, షార్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు దాన్ని షార్ట్ చేస్తే ఎలా వస్తుంది మనకు, వోల్టేజ్ సోర్స్, 2 రెసిస్టర్స్ అండ్ అనదర్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ షార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, షార్ట్ సర్క్యూట్, షార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 10 ohm 20 ohm 10 volts 20 volts అనమాట. సో ఇప్పుడు దీని నుంచి వచ్చే కరెంట్ I1, దీని నుంచి వచ్చే కరెంట్ I2. ఎందుకు మనము హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కరెంట్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని అప్లై చేసినామంటే ఇక్కడ ఏమొస్తుంది, కరెంటు I1 ప్లస్ I2 వస్తుంది అనమాట. సో షార్ట్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి మనకు I1 ప్లస్ I2 అనమాట. సో ఫ్రమ్ I1 కనుక్కోండి, I1 I2 అనమాట. సో I1 ఈక్వల్ టు V/R కదా, మనకు తెలుసు V ఈజ్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై 10 క్యాన్సిల్ 1 amps ఇస్ ద I1. అదే I2 తీసుకోండి, I2 ఏమవుతుంది, 20 V/R 20/20 it is equals to 1 amp. So what is the IN is equals to I1 plus I2. IN is equals to I1 plus I2, that is equals to 1 plus 1, that is equals to 2 amps is the total current flowing through the short circuit terminal. అవుట్పుట్ టెర్మినల్ దగ్గర షార్ట్ చేసాం కదా, సో అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే 2 amps అన్నమాట. టోటల్ కరెంట్ I1 ప్లస్ I2 అంటే 10 volts వల్ల వచ్చిన 1 amp, 20 volts వల్ల వచ్చిన 1 amp రెండు కలిస్తే మనకు 2 amps వస్తాయన్నమాట. సో IN ఈక్వల్ టు I1 ప్లస్ I2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 amps అనమాట. సో ఇక్కడ మనం ఏం కనుక్కున్నాము, టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది షార్ట్ సర్క్యూటెడ్ టెర్మినల్ అనమాట. సో దట్ ఈస్ ది IN వాల్యూ అనమాట. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, టు ఫైండ్ ది R ఈక్వలెంట్. నెక్స్ట్ దానికి ప్యారలల్గా ఒక రెసిస్టెన్స్ కనుక్కోవాలి కదా, దాని అనమాట. టు ఫైండ్ R ఈక్వివాలెంట్ ఇన్ ద గివన్ సర్క్యూట్. అప్పుడు R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము, అప్పుడు ఏం చేయాలి, ఏబీని షార్ట్ చేసి బోత్ విఎస్ని షార్ట్ చేసేవాళ్ళనమాట. బోత్ వోల్టేజ్ టెర్మినల్ని షార్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమవుతుంది మనకు, బోత్ వోల్టేజ్ టెర్మినల్ షార్ట్ అయిపోతుంది, ఇది ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మనము జస్ట్ ఆర్టీ వాల్యూ మాత్రం కనుక్కుంటున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 10 20 బోత్ ఎలా ఉంది మనకు, ప్యారలల్గా ఉంది కాబట్టి. సో RN ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 10 parallel to 20, that is equals to 10 into 20 by 10 plus 20, that is equals to 200 divided by 30, that is equals to 6.6 ohms. సో R ఈక్వలెంట్ చూడండి రెండింటికి సేమ్ అయిపోయిందా. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే RN కూడా కనుక్కునేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్ గీయాలన్నమాట. సో డ్రా ది నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో అప్పుడు ఏం చేస్తామంటే, ఫ్రమ్ ది above parameters draw Norton's equivalent circuit. మనకు తెలుసు వాట్ ఈస్ నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్, ఏ కరెంట్ సోర్స్ అండ్ ఏ రెసిస్టెన్స్ ఈజ్ ప్యారలల్ టు దట్ కరెంట్ సోర్స్, అంతేనా. సో ఇప్పుడు టెర్మినల్స్ ఏమవుతుంది, ఏ బి అయిపోతున్నాం. కరెంట్ సోర్స్ వచ్చి 2 amps, నార్టన్ ఈక్వివలెంట్ వచ్చి 6.6 ohms అనమాట. వాట్ ఈస్ ద లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయండి, ఈక్వల్ టు 40 ohms. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూసినట్లయితే ఇది కనెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం, కరెంట్ త్రూ 40 ohm రెసిస్టర్ కనుక్కోవాలన్నమాట. కరెంట్ త్రూ 40 ohm రెసిస్టర్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేయాలి, చూడండి రెండు ఎలా ఉంది, ప్యారలల్గా ఉందన్నమాట. సో ప్యారలల్గా ఉన్నప్పుడు ఏంది మనకు ఫార్ములా, ఇప్పుడు దీంట్లో ఆర్టీ కనుక్కో ఏమవుతుంది, అప్పుడు 6.6 into 40 by 6.6 plus 40, అంతేనా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5.72 ohms వస్తుంది. మీరు కాబట్టి క్యాల్కులేట్ చేసి చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాము మనము, వోల్టేజ్ అక్రాస్ ది టెర్మినల్స్ ఏబి. సో వోల్టేజ్ అక్రాస్ ది టెర్మినల్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు I into RT, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into 5.72, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11.44 ohms. నెక్స్ట్ I through 40 ohms, that is equals to V by R అనమాట. V by R అన్నప్పుడు ఏమొస్తుంది,
11.44 బై ఎంత 40, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.286 amps. చూసారా, థెవెనిన్స్ వోల్టేజ్లో మనం కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 40 ohms 0.286 వచ్చింది, దీంట్లోనే 0.286 వచ్చింది. దీంట్లో ఇంకొక మెథడ్ కూడా చేసుకోవచ్చు మనం. వన్ మోర్ మెథడ్ ఫర్ దిస్ వన్ ఏంది? సో మనకు తెలుసు అకార్డింగ్ టు కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం I40 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఇంటూ ఎక్కడైతే మనకు అనుకోవాల్సిన దానికి ఆపోజిట్ ఏముంది ఇక్కడ RN, కాబట్టి RN వాల్యూ ఎంత మనకు 6.6 బై 40, అంటే ఎక్కడ కనుక్కోవాలి అది ప్లస్ 6.6. I వాల్యూ ఎంత 2 ఇంటూ 6.6 బై 46.6 ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 40 ohm రెసిస్టర్ ఎంత అంటే 2.86 0.286 amps అనేది వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో కరెంట్ డివిజన్ రూల్ కూడా మనకు సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ద నార్టన్స్ థీరం అనమాట. ఓకే, ఇది మనం ప్రొసీజర్స్ కూడా చెప్పుకునేసాము. సో నార్టన్స్ థీరం అనమాట. సో ప్రతి ఒక్కరూ నార్టన్స్ థీరంని, థెవెనిన్స్ థీరంని, అదేవిధంగా సూపర్ పొజిషన్ థీరంని చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంని మనం డిరైవ్ చేస్తున్నాం అనమాట ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.